ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒడియాలో కూడా చదువుతారా? ఒడియాల మధ్య పాటున కొరంతు ଜହାନ ଲିଖିତ ସୁସମାଚାର 5 ପର୍ବ 14 ପଦ। ଏହାପରେ ଯୀଶୁ ମନ୍ଦିରରେ ତାହା ଦେଖା ପାଇ ତାହାଙ୍କୁ କହିଲେ, ଦେଖ ତୁମେ ସୁସ୍ଥ ହୋଇଅଛ, ଆଉ ପାପ କର ନାହିଁ, ଯେପରି ତୁମ ପ୍ରତି ଅଧିକ ଦୁଷ୍କର୍ମ ନ ଘଟେ, ଦୁର୍ଦ୍ଦଶା ନ ଘଟେ। ସେହି ଲୋକ ଚାଲିଯାଏ ଯେ ତାହାଙ୍କୁ ସୁସ୍ଥ କରିଥିଲେ, ସେ ଯୀଶୁ ବୋଲି ଯହୂଦୀମାନଙ୍କୁ କହିଲା। ପ୍రైజ్ ଦ లార్డ్। ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వస్థపరచబడినటువంటి ఒక వ్యక్తి. దానికి ముందు అతడు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడై ఏ విధము చేతనైనా కానీ బాగు చేయబడకపోగా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు, అనగా బాగు చేశారు. ఆయన బాగు చేసిన తరువాత అక్కడి నుంచి ప్రభువు చెప్పారు, ఆ వ్యక్తిని నీ పరిపెత్తుకు నీవు లేచి వెళ్ళి అన్నప్పుడు అతడు 38 సంవత్సరాల నుండి లేచి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట వినగానే ఆయన మాట మీద లక్ష్యం ఉంచి ఒక్కసారిగా అతడు లేవడమే గాక తన పరుపు తానే ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా వెళ్ళిన క్రమంలో తదుపరి ఒక రోజున స్వస్థత పొంది బాగు చేయబడినటువంటి ఆ వ్యక్తి కృతజ్ఞత కలిగి, ఆయనే కదా 38 సంవత్సరాల నుంచి నేను సంకటపడి రోగిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి నన్ను బాగు చేయలేదు, ఎందరి దగ్గరికో వెళ్ళాను, ఎన్నో కార్యాలు, వైద్యుల దగ్గరికి, లేకపోతే దైవములుగా ఆరాధించబడే స్థలాలకి, ఇంకా చాలామంది వెళుతున్నట్లుగా ఏమండి బాబాలు వంటి వారి దగ్గరికి, మంత్రగాల దగ్గరికి, ఇలా రకరకాలుగా బహుశా ఎక్కడెక్కడికో తిరిగినప్పటికీ ఎక్కడ బాగు చేయబడకపోయిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వ్యక్తిని బాగు చేసిన దానిని బట్టి కృతజ్ఞత కలిగి, ఆయనే నన్ను బాగు చేశాడు కదా అని అతడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవాలయములో కనిపించాడట, దేవుని మందిరానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన క్రమంలో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూసినప్పుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నాయనా, మరి ఇకను నీవు ఎప్పటికీ నీకు మరి అధికమైన కీడు కలగకుండానట్లుగా ఇంకెప్పుడు కూడా పాపము చేయకు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటను చెబుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. చిన్నప్పుడు విన్నాను. ఈరోజు గాంధీ జయంతి కదా. మన భారతదేశానికి జాతిపితగా ఏమండి భారతదేశ స్వాతంత్ర్య సమరోద్యములో
అత్యంత కీలకమైన పాత్ర పోషించి దేశ స్వాతంత్ర్యానికి కారణమైనటువంటి మహాత్మగా దేశ ప్రజల చేత గుర్తించబడుతూ కీర్తించబడుతూ ఖ్యాతి గడించినటువంటి మహాత్మునిగా పిలువబడుతున్నటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నామము కలిగినటువంటి ఏమండి గాంధీ గారు జీవించిన దినాలలో ఒక పెద్దావిడ తల్లిగారు గాంధీ గారి దగ్గరికి తన మనవడిని తీసుకుని వచ్చారట. తీసుకుని వచ్చినప్పుడు ఆమె ఆ పెద్దావిడ గాంధీ గారితో అన్నదట, అయ్యా నా మనవడికి ఎంత చెప్పినా వాడు బెల్లం తిన్నమ్మా అంటలేదు. ఇంట్లో బెల్లం కనిపిస్తే చాలు శుభ్రంగా అవగొడేస్తున్నాడు. ఎన్ని చెప్పినా ఎంత కొట్టినాడు మాంటలేదు. మీరైనా చెప్పండి అయ్యా, మీలాంటి పెద్దల మాట వింటాడేమో అని అంటే వెంటనే గాంధీ గారు అన్నారట, అమ్మా సరే వీలైతే ఒక వారం తర్వాత నా దగ్గరికి తీసుకురా అని చెప్పారట. అదేంటయ్యా ఇప్పుడే చెప్పొచ్చుగా అంటే చెప్తాను, ఒక వారం రోజుల తర్వాత తీసుకురా అమ్మా అని చెప్పారట. సరే ఒక వారం రోజులు అయిన తర్వాత మరలా ఆ పెద్దావిడ తన మనవడిని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వెళ్ళిందట. వెళితే వెళ్ళగానే అప్పుడు ఆ అబ్బాయిని చూసి, నాన్న బెల్లం తినకరా అని చెప్పారట. చెప్పిన వెంటనే ఆ పెద్దావిడ, అదేంటయ్యా ఆ మొక్క ఏదో ఆ రోజే చెప్పచ్చు కదా, మరలా వారం రోజులు ఆపి తీసుకుని రమ్మని చెప్పడానికి వారం రోజులు సమయం తీసుకున్నారు. అదేదో అప్పుడే చెప్పేస్తే అయిపోయి మళ్ళీ ఇప్పుడు మరలా రావాల్సి వచ్చిన అవసరం ఉండేది కాదు కదా అంటే అప్పుడు ఆయన అన్నారట, అమ్మ అప్పటికి నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది కనుక నేను బెల్లం తింటూ వాడికి బెల్లం తినద్దని చెప్పలేను, అది నా బుద్ధిహీనత అవుతుంది కదా. కనుక ఈ వారం రోజులు నేను అలవాటు మానుకున్నాను, ట్రై చేశాను, మొత్తానికి మానేశాను. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయికి చెప్పగలను అనే ఒక ధైర్యం వచ్చింది నాకు. కనుకనే ఇప్పుడు చెప్తున్నానని గాంధీ గారు చెప్పారట. ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు నీతి సూక్తులుగా ఏమండి ఉపాధ్యాయులు చెప్పిన సందర్భంలో విన్నమాట. బహుశా చాలామంది విని ఉండొచ్చేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఏమండి మన భారతదేశ జాతిపితగా ఖ్యాతి గడించిన గాంధీ గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే ప్రియులారా, ఏమండి తాను కూడా అదే పని చేస్తూ ఒక వ్యక్తికి ఆ మాట చెప్పలేని స్థితిలో గాంధీ గారు ఉన్నారు. హల్లెలూయా కదండి. తాను ఆ పని చేస్తూ ఒక వ్యక్తికి ఆ మాట చెప్పమంటే ఆయన చెప్పలేకపోయారు. ఆదర్శ పురుషులు అలాగే చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం చేయడంలో గల ఉద్దేశం ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తున్న మాట, అయ్యా ఇంకెప్పుడు నీకు కీడు కలగకున్నట్లుగా పాపము చేయొద్దు అని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పడంలో గల ఉద్దేశం ప్రియులారా మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ ప్రపంచంలో పాపము చేయొద్దు అని చెప్పగలిగిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు కూడా ఒక వ్యక్తిని పాపము చేయొద్దు అని చెప్పడానికి అర్హులు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే
చనిపోతున్నారని అన్ని మత గ్రంథాలు ఏక ముక్త స్వరంతో ఘోషిస్తున్నాయి. ఒక యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే పాపము లేదు. ఆయన పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, పాపము లేకుండానే యావత్తు మానవాళి యొక్క పాపముల నిమిత్తమే మరణించాడు. ఆయనలో పాపము లేదు కానీ సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపబడిన కారణాన్ని బట్టి ఆయన మరణంలోనికి ప్రవేశించాడు. ఆయన మరణంలోనికి ప్రవేశించిన ఆయనలో పాపము లేదు గనుక, పాపము లేని వ్యక్తిని, ఒక వ్యక్తిని మరణము బంధించి ఉంచుట అసాధ్యము కనుక ఆయన మరణ వేదనలను తొలగించుకుని మరణము లేనివానిగా, మృత్యుంజయుడిగా, సజీవుడిగా, చావునే చంపి పునరుత్థానుడిగా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్। ଏ ଜଗତରେ ପାପ କରିବେନି ବୋଲି କହିବାର କେବଳ ଏକମାତ୍ର ଯୋଗ୍ୟ ପ୍ରଭୁ ଯୀଶୁ। କାରଣ ତାହାଙ୍କଠାରେ କୌଣସି ପ୍ରକାର ଲେଶ ମାତ୍ର ପାପ ମଧ୍ୟ ନାହିଁ। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ସେ ପାପ ନଥାଏ ଜନ୍ମ ହେଲେ, ପାପ ନ କରି ଏ ଜଗତରେ ଜୀବନ ଯାପନ କଲେ, ହାଲେଲୁୟା, ପାପ ନଥାଏ। ସମସ୍ତ ମନୁଷ୍ୟର ପାପକୁ ବହି ହେ ମୃତ୍ୟୁ ଦ୍ୱାରକୁ ପ୍ରବେଶ କରି ତାଙ୍କଠାରେ ପାପ ନଥିବାରୁ ମୃତ୍ୟୁ ତାଙ୍କୁ ବନ୍ଧନ କରି ରଖିବାର ଅସମ୍ଭବ ହେତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ମୃତ୍ୟୁଞ୍ଜୟ ହୋଇ ପୁନରୁତ୍ଥିତ ହେଲେ। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ସେଥିପାଇଁ ସେ କହିପାରିବେ ପାପ କର ନାହିଁ ବୋଲି। అందుకే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపము చేయొద్దని చెప్పడానికి యోగ్యుడు, సమర్థుడు, సరిపోయిన వాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను। అందుకే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎలా రాయబడింది, దయచేసి చూడండి, ఆ మాట కూడా చదువుదాం। అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిన మాట 7వ అధ్యాయం 26వ వచనం। 7 हिब्रू पुस्तको 7 पर्व 24 पदों। పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలములన్నిటికంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, సమస్త మానవ కోటికి సరిపోయిన వాడు। చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం। హల్లెలూయా। ଓଡ଼ିଆରେ ମଧ୍ୟ ପାଠନ କରନ୍ତୁ। సౌండ్ లేకుండా చేరదాని కొంచెం। କାରଣ ଏହି ପ୍ରକାର ମହାଯାଜକ ଆମ୍ଭମାନଙ୍କ ପକ୍ଷରେ ଉପଯୁକ୍ତ, ଯିଏକି ପବିତ୍ର, ନିର୍ଦ୍ଦୋଷ, ନିଷ୍କଳଙ୍କ, ପାପୀମାନଙ୍କ ଠାରୁ ପୃଥକକୃତ, ପୁଣି ଆକାଶ ମଣ୍ଡଳ ଉପରେ ଉଚ୍ଚୀକୃତ ସେହି ମହାଯାଜକମାନଙ୍କ ସଦୃଶ୍ୟ ପ୍ରଚଳିତ ପ୍ରଥମରେ ଆପଣଙ୍କ ପାପ ପାଇଁ, ପରେ ଲୋକମାନଙ୍କ ପାପ ପାଇଁ ବଳି ଉତ୍ସର୍ଗ କରିବା ତାହାଙ୍କର ଆବଶ୍ୟକ। କାରଣ ଆପଣଙ୍କ ଉତ୍ସର୍ଗ କରିବା ଦ୍ୱାରା ସେ ଏକତରରେ ଏହା କରିଅଛନ୍ତି। ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ସେ ପବିତ୍ର, ନିର୍ଦ୍ଦୋଷ, ନିଷ୍କଳଙ୍କ, ପାପୀମାନଙ୍କ ଠାରୁ ପୃଥକକୃତ, ପୁଣି ଆକାଶ ମଣ୍ଡଳରେ ଉପରେ ఉచ్ఛీకృత పరమేశ్వర। ప్రైజ్ ద లార్డ్। ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి అంటే దోషము లేనివాడు, నిష్కలంకుడు అనగా కలంకము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు,
ఆకాశ మండలములన్నిటికంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు యావత్తు మానవ కోటికి సరిపోయిన వాడు. ఎందుకంటే హల్లెలూయా, ఆయన మాత్రమే ఒక వ్యక్తిని పాపం చేయొద్దని చెప్పుటకు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాపం చేయొద్దు అంటే అంటాడు ఆయన, పాపము చేయటం ద్వారా అధికమైన కీడు కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు పాపం చేయొద్దు అన్నాడు ఆయన? పాపము చేయడం ద్వారా నీకే కీడు కలుగుతుందయ్యా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడే పడి ఉండడానికి గల కారణం ఏంటంటే పాపం. అందుకే ప్రభువారు అంటారు, నీకు మరీ ఎక్కువ ఈరోజు ఇప్పటికే ఈ కీడుకు కారణం పాపం. ఇంతగా నీవు వ్యాధిగ్రస్తుడివై సంకటపడి మరణానికి చేరువడానికి గల కారణం నీ పాపం. ఇప్పుడు నీవు పశ్చాత్తాపడ్డావు గనుక, ప్రాధేయపడ్డావు గనుక, బాగుపడాలని కోరుకున్నావు గనుక అతన్ని బాగు చేసి ప్రభు అంటాడు, ఇక మీదట మరలా పాపం చేసి దీనికంటే అధికమైన కీడు తెచ్చుకోకు. ఇంకా దీనికంటే అధికమైన కీడు అంటే ఏముందండి? సావు, మరణం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఈరోజు యావత్తు మానవాళికి సమస్త కీడులకు కారణం వ్యాధులకు, రోగములకు, శాపములకు, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా యావత్తు మానవాళిని కబలించే మరణం. వీటన్నిటికీ కారణం ఏంటంటే పాపం. ఏంటని పాపం అంటే దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఆజ్ఞను అతిక్రమించటే పాపం. హల్లెలూయా. పాపానికి వచ్చే జీతం మరణం. అదే సమయంలో పాపానికి కలిగేటువంటి అనేక రకాల కీడులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమం అంటే ప్రియులారా, దేవుడు వద్దు అన్నది చేయడమే ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు ఏదైతే వద్దంటాడో అది చేయడం పాపం. అదే సమయంలో దేవుడు ఏది చెయ్యమంటాడో అది చేయకపోవడం కూడా పాపమే. అర్థమవుతుందండి? ఆజ్ఞ ఉల్లంఘన పాపో, పాపోరో వేతనో మృత్యు. తర్వాత ప్రభు సదాప్రభు పరమేశ్వరో జహా ମନା କରିଥିବେ ତାହା କରିବାର ପାପ। ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଯାହା କରିବା ପାଇଁ କହିଥିବେ ତାହା ନ କଲେ ମଧ୍ୟ ସେଇଟା పాప। ఇంకా మనకు అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో అసలు మొదట ఈ పాపము రావడానికి, ఈ శాపాలు రావడానికి, ఈ మరణము రావడానికి వీటన్నిటికీ మూల కారణం మనుష్యులందరికీ మూల పితరుడైనటువంటి ఆదాం। ఏమండి, ఆ ఆది కుటుంబం, ఆదాము అవ్వలుగా పిలువబడిన ఆది దంపతులు, వారు దేవుడు ఈ ఫలమును తినొద్దు అని చెప్పాడు। ఏ ఫలమైతే తినొద్దని చెప్పాడో ఆ ఫలాన్ని తిన్నారు। హల్లెలూయా। ఆ ఫలమును తినడం ద్వారా లోకంలోనికి మరణం ప్రవేశించింది, శాపం ప్రవేశించింది। అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుడు వద్దు అని చెప్పిన పని చేయడం ద్వారా ఈ లోకములోనికి చెప్పండి ఏం ప్రవేశించింది? మరణం। అంతకుముందు మరణం లేదు మానవుడికి, అంతకుముందు మానవుడికి ఏ బాధ లేదు, ఈ శాపాలు లేవు, ఈ రోగాలు లేవు, ఈ వ్యాధులు లేవు, ఈ సమస్యలు లేవు। అసలు అన్నీ దేవుడు సమకూర్చి ఒక సుందరమైన, దేవునికి స్తోత్రం, సౌఖ్యముతో నిండినటువంటి ఒక అద్భుతమైనటువంటి
ఉద్యానవనాన్ని వారి కొరకు దేవుడు ఏదేను అనే ఉద్యానాన్ని వారి కొరకు దేవుడు సిద్ధపరిచి దాంట్లో పెట్టాడు. హల్లెలూయా. వారు దేవుని మాట విన్నంత వరకు, ఆజ్ఞను అతిక్రమించనంత వరకు వారికి మరణం అనేది లేదు. వారికి ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ రోగము లేదు, భయము లేదు, అసలు ఏ లోటు లేదు వాళ్ళకి అప్పటిదాకా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా వారు దేవుని మాటను అతిక్రమించారో అప్పటి నుండి దేవుని వాక్యంలో రాయబడింది వారికి భయం కలిగింది. అసలు హల్లెలూయా. వారికి లోటు అనేది వచ్చేసింది, మరణం అనేది ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. ଯେତେବେଳେ ଆଦମ ହଉ ଯେଉଁ ଆଦି ଦମ୍ପତମାନେ ଏ ଜଗତରେ ଥିଲେ, ପ୍ରଭୁଙ୍କର କଥା ମାନିଯିବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନଙ୍କର କୌଣସି କିଛି ଅଭାବ ନଥିଲା, ଅନାରୋଗ୍ୟ ଅସୁସ୍ଥତା ନଥିଲା। ହଲ୍ଲେଲୁୟା। ମୃତ୍ୟୁ ବି ନଥିଲେ। ଯେତେବେଳେ ସେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କର କଥା ନ ମାନି ଆଜ୍ଞା ଲଙ୍ଘନ କରି ଯେଉଁ ଫଳ ନ ଖାଇବା ପାଇଁ ପ୍ରଭୁ ମନା କଲେ ସେ ଫଳ ଖାଇଥିବାରୁ ସେମାନଙ୍କୁ ଏ ଜଗତ ଉପରକୁ, ଜଗତ ମଧ୍ୟକୁ ଅଭିଶାପ ଆସିଲେ, ମୃତ୍ୟୁ ଆସିଲେ, ବହୁତ ପ୍ରକାର ଏ ସଙ୍କଟ ସବୁ ଆସିବାର କାରଣ ఆజ్ఞ ఉల్లంఘన. హల్లెలూయా. కనుక ప్రియులారా ప్రభు చెప్తున్న మాట, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని రకాల వ్యాధులకు ఇంచుమించుగా సమస్త పాపాలకు, సమస్త వ్యాధులకు, బాధలకు, సమస్యలకు, ఇక్కట్లకు, ఇబ్బందులకు ప్రాముఖ్యంగా కారణం ఏదైనా ఉందంటే అది మానవుడిని ఏలుబడి చేస్తున్న పాపం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉదంతం మరొకటి కనపడుతుంది. ఒక వ్యక్తి పక్షవాతం కలిగి ఏమండి మంచాన పడి ఉన్నాడట. ఆ వ్యక్తిని చూసి నలుగురు వ్యక్తులు భారం తెచ్చుకుని, అయ్యో బహుశా అలాంటి వ్యక్తిని అంతమంది మోసుకుని వచ్చారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అతడు ఏమండి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మంచి కార్యాలు చేసిన వాడై ఉండాలి, అంతే కదా. లేకపోతే నలుగురు వ్యక్తులు మోసుకుని వస్తారండి. హల్లెలూయా. బహుశా ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, పుణ్యకార్యాలు చేసి ఉండొచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా అతడు సంకటపడిపోయాడు, పక్షవాత జబ్బున పడిపోయాడు, లేచి నడవలేని పరిస్థితి, తన పనులు తానే చేసుకోలేని ఒక దుస్థితి. ఎంత కృంగిపోతున్నాడో, కుమిలిపోతున్నాడో. ఆ బాధను చూసినటువంటి బహుశా ఇరుగు పొరుగు వారో, స్నేహితులు, ఒక నలుగురు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎందరో మేలులు పొందుతున్నారు, ఎందరో స్వస్థపరచబడుతున్నారు, ఎందరో బాగు చేయబడుతున్నారు. ఏమండి మూగవారికి మాటలు వస్తూ ఉన్నాయి, ప్రభు వారు అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కుంటి వాళ్ళు బాగు చేయబడుతున్నారు, పక్షవాయువు గల వారు స్వస్థపరచబడుతున్నారు, రకరకాల వ్యాధిగ్రస్తులు, పీడితులు వారందరూ కూడా బాగు చేయబడుతున్నారు, గుడ్డి వాళ్ళు చూపు పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన వారిని సైతం ప్రభు మాట చేత లేపుతున్నారు. ఇలాంటి ఎన్నో మహత్కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతున్న కారణాన్ని బట్టి ఈ విషయాన్ని విన్న కొందరు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఆ గృహం జన సమూహాలతో నిండిపోయిందట. వాక్యంలో రాయబడి ఇంచుమించు పట్టణం అంతా కూడా అక్కడ కూడి ఉందట. దేవునికి స్తోత్రం. కనుక నడవనైనను స్థలము లేకపోయిన కారణాన్ని బట్టి ఎలాగైనా సరే యేసు ప్రభువు దగ్గరికి తీసుకెళ్తే ఈ వ్యక్తి బాగు చేయబడతారనే నమ్మకంతో వారెంతో విశ్వాసంతో ప్రియులారా ఆ ఇంటి పైకప్పుకి ఎక్కేరట. ఎక్కడమే కాదు, ఆ పైకప్పును తొలగించి
అతడు పండుకొని ఉన్నటువంటి మంచానికి తాళ్ళు కట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారు, ఎలా కూర్చుంటే ఆ పైకప్పు తొలగించి అలాగూ ఆయన ముందు ఆ మంచాన్ని దింపారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా దింపగానే బహుశా మనుష్యుడు ప్రభువుని చూసి ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. బహుశా యేసు ప్రభువుని చూడగానే తన పాపములు జ్ఞాపకం వచ్చి, నాకు ఈ జబ్బు వ్యాధి రావడానికి కారణం నేను చేసిన ఈ పాపమే అనే ఒక పశ్చాత్తాపం అతనిలో కలిగిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటారు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి కనుక నీవు లేచి నడవమని ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ప్రభు ఏం చెప్పాలండి? కుమారుడా, నిన్ను స్వస్థపరుస్తున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను, నీవు లేచి నడవమని చెప్పాలి. అందరూ అలాగే ప్రభు చెప్తారనుకున్నారు, కానీ ప్రభు అలా చెప్పలేదు. ఏమంటారంటే, కుమారుడా, నీవు లేచి నీ పాపములు క్షమించబడ్డాయి గనుక నీవు లేచి నడవమని ప్రభు చెప్పారు. అసలు రోగానికి, స్వస్థపరచడానికి, పాపములు క్షమించబడ్డానికి సంబంధం ఏముందని అందరూ ఆలోచన చేసుకుంటున్న క్రమంలో ప్రభు చెప్పకనే చెప్తున్నారు, ఆ వ్యక్తి యొక్క ఆ వ్యాధికి కూడా, లేకపోతే ఆ పక్షవాతం వచ్చి అలా పడిపోవడానికి గల కారణం కూడా ఏంటి చెప్పండి? పాపం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఇప్పుడు ఆ వ్యక్తి బాగు చేయబడాలంటే ముందు ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా విషపురుగో ఏదైనా కుట్టిందో అనుకోండి, ఏం చేయాలి? ఆ విషపురుగుని చంపేస్తే బాగుపడతాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషాన్ని తొలగించాలి. ఆ విషమును తొలగిస్తే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. ఆమేన్. అలా కాకుండా విషానికి విరుగుడవ్వకుండా ఏదేదో ప్రయత్నాలు చేశారనుకోండి, లేకపోతే అక్కడ కాటు వేసిన ఆ గాయానికి ఆయింట్మెంట్ రాసాడు అనుకోండి, అరగంట ముందే పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని తీసే కదా ఇంజక్షనో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చెయ్యాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ వ్యక్తి జబ్బు పడడానికి గల కారణమైన విషయం పాపం. ఆ పాపాన్ని తీసేస్తే అతడు బాగైపోతాడు. దేవునికి స్తోత్రం. ఆ పాపం పోవాలంటే ఏమవ్వాలి? అతడు పశ్చాత్తాపడాలి. తన పాపముల విషయమై ఒక లోతైన పశ్చాత్తాపం కలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర ఎప్పుడైతే ఆ వ్యక్తిని దింపారో అతడు ఒక లోతైన ఎందుకంటే పశ్చాత్తాప పడకపోతే ఏమండి, పాపమునకు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపమని ఎవరైనా సాధారణంగా చెప్తారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి పశ్చాత్తాపడకుండా పాప క్షమాపణ కలగదు. ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాడు కనుకనే వెంటనే ప్రభు అన్నారు, కుమారుడా, నీవు పశ్చాత్తాపడుతున్నావు గనుక నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపములు క్షమించబడ్డాయి గనుక ఇక నీకు ఆ రోగము ఉండే అవకాశం లేదు. ఆమేన్. కనుక నీవు లేచి చక్కగా నడవమని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి కూడా లేచి నడిచి స్వస్థపరచబడినట్లుగా దేవుని వాక్యలో చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు నేటిగా అనుభవిస్తున్నటువంటి వ్యాధుల నుంచి, ఈ సమస్త విధమైన రోగము కానివ్వండి, ఏ విధమైనటువంటి సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగి ఒక వ్యక్తి సమాధానంతో, నెమ్మదితో, ఆరోగ్యముతో జీవించాలంటే, చావుని తప్పించుకోవాలంటే, మరణం నుండి విడిపించబడాలంటే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు.
పరిశుద్ధుడైన దేవుడు కనుకనే ఆయన ఒక పాపిని క్షమించడానికి అర్హుడు. పాపంతో ఉన్నవాడు దేవుని స్తోత్రం. ఏమండి, ఒక తాగుబోతు వ్యక్తి మరొకడికి తాగద్దని చెప్పగలరా? చెప్తారండి? చెప్తే పోనీ ఆడేమంటాడు? ముందు నువ్వు మానరా, నాకు చెప్పావు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాపముతో ఉన్నవారు పాపము చేయొద్దని చెప్పజాలరు. కనుక ఈ విషయాలని వింటున్నటువంటి 50 మంది ప్రియా సహోదరులైన వారికి మనవి చేస్తున్నాను, ఆలోచించమని ప్రాధేయపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన ఒక వ్యక్తికి ఈ పరిస్థితుల నుంచి విడిపించబడాలంటే పాప క్షమాపణ కలగాలి. అలా పాప క్షమాపణ కలిగి రోగము కానివ్వండి, వ్యాధి కానివ్వండి, సమస్య కానివ్వండి, చివరికి మరణం నుండే విడుదల పొందాలన్నా పాపము క్షమించే వ్యక్తి దగ్గరికే రావాలి. పాపము లేని పరిశుద్ధుడి దగ్గరికి వస్తేనే అతడే పాపమును క్షమించుటకు సమర్థుడు గనుక ఆయన దగ్గరికే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి దాలో పాపము లేదో, ఎవరు పరిశుద్ధుడో ఆయన దగ్గరికి వస్తే ఆయనే పాపాన్ని క్షమిస్తాడు. పాపములు క్షమించబడితే అన్నీ సరి చేయబడినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హార్ట్ ఏమండి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? హార్ట్ సర్జరీ చేసే హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరు ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. గుండె వ్యాధి సంబంధించినటువంటి వ్యాధి కలిగిన వారు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే గుండె సంబంధించినటువంటి శస్త్రచికిత్సలను చేయగలిగిన సమర్థుడైన డాక్టర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఏమండి మెంటల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, ఈ గుండె వ్యాధి వచ్చిన మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారనుకో, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆడ అప్పుడే హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. ఆ మెంటల్ అందరిని చూసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అంతే కదండి, ఆమేన్. కనుక ఈ సమస్త కీడులకు కారణమైనటువంటి ఈ రోగాలు పోవాలన్నా, సమస్యల నుంచి విడుదల పొందాలన్నా, ఈ వ్యాధులు తొలగించబడాలన్నా, శాపాలు కొట్టివేయబడాలన్నా, మరణము నుండి విడిపించబడాలన్నా, ఎవరైతే పాపము నుండి విడిపించడానికి సమర్థుడో ఆయన దగ్గరికి మాత్రమే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడి దగ్గరికి వస్తేనే ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడే వీటన్నిటి నుండి కూడా విడుదల కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ఆయన మాత్రమే పాపం చేయొద్దని చెప్పగలడు. ఆయన పాపం లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. ఈనాటికి కూడా యావత్ ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రభువారు వేసిన ఒక సవాలుతో కూడిన ప్రశ్న, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అంటే 2000 సంవత్సరాలుగా ఎందరో ప్రయత్నాలు చేసి అలిసిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన అంటారా, అయ్యా మరలా నీకు అధికమైన కీడు కలగకుండా ఉండాలంటే, ఇప్పుడు ఒకవేళ మనమందరం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చేత బాగు చేయబడ్డాం, పాప క్షమాపణ పొందుకున్నాం. ఏమని ఆ వ్యక్తిలాగా ఇప్పుడు మనం కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాం. అలా వెళుతున్న ప్రజలతో దేవుడు అంటున్నాడు, మరి ఎక్కువ కీడుకు కలుగుకున్నట్లు పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా గమనించండి. అందుకే ఆ వ్యక్తి కూడా చూడండి, మీరు ఆలోచన చేస్తే ప్రియులారా,
అంతకుముందు చాలా మంది ఆ వ్యక్తిని ఎవరైనా నిన్ను బాగు చేశారు అని అడిగితే చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువారు మరలా నీకు కీడు కలగకున్నట్లు పాపము చేయొద్దు అని మాట్లాడారో వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి అడిగిన వారితో చెప్తున్నాడట, నన్ను స్వస్థపరిచిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అలా చెప్పాడంటే, అవును, పాపము చేయొద్దు అని చెప్పగలిగిన వ్యక్తి ఒక యేసు క్రీస్తు ప్రభువే గనుక వెంటనే ఆ వ్యక్తి ఎవరు అనగానే పాపము చేయొద్దని చెప్పాడంటే ఆయన యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకెవరో ప్రపంచంలో చెప్పలేరు. ఎందుకంటే అందరిలోనూ పాపం ఉన్నది. ఒక యేసుక్రీస్తు ప్రభువారే పాపము లేని పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్న 50 మంది దేవుని ప్రజలైన వారికి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియా సహోదరులకు, తల్లిదండ్రులు వంటి వారిగా, చెల్లెండ్రులు వంటి వారిగా, అన్నదమ్ములు వంటి వారు అందరికీ కూడా నిండు మనసుతో ప్రేమతో మీ అందరికీ 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎలాంటి వ్యాధి అయినా, ఎంత భయంకరమైన సమస్య అయినా, ఎలాంటి శాపమైనా, మరణము నుండి తప్పించుకోవాలన్నా యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే వాటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడని, ఎందుకంటే ఆయనే పాపము లేని పరిశుద్ధుడని, పాపములు క్షమించడానికి ఆయన ఒక్కడికే అధికారం ఉన్నదని, ఇంకెవరికి కూడా అధికారం లేదని తెలియజేస్తూ దేవునికి స్తోత్రం, యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు అటండి 38 సంవత్సరాల వ్యక్తి అలా పడి ఉంటే వాక్యం చెప్తుంది అతడు పడి ఉన్న చోటుకి వచ్చాడు. ఒకవేళ మీరు దేవుని మందిరానికి రాలేకపోవచ్చు, ఇలాంటి ప్రార్థనా స్థలానికి రాలేకపోవచ్చు, మీరు పడి ఉన్న చోటనే, మీరు ఉన్న స్థలాలలో నుండి ఒకవేళ బాగుపడాలని ఆశపడితే, స్వస్థపరచబడాలని ఆశపడితే, జీవితం సరిచేయబడాలని ఆశపడితే, ఈరోజు యావత్తు మానవాళిని, విశేషంగా యవన బిడ్డల జీవితాల్ని పాడు చేస్తున్న అనేక రకాల వ్యసనాలకు, అలవాట్లకు కారణం కూడా శాపం. వాటి నుంచి విడుదల పొందాలన్నా యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. కనుక మీరు పడి ఉన్న చోటికి వచ్చి మిమ్మల్ని బాగు చేసే దేవుడు మీరు ఉన్న స్థలములో నుండి, అయ్యా ఇదిగో నీ మాటలు విన్నాం, నువ్వు ఎవరినైనా బాగు చేస్తావట, ఒకవేళ నా పాపమును బట్టి నాకు ఈ శిక్ష, నాకు ఈ శ్రమ, నాకు ఈ బాధ, నాకు ఈ వ్యాధి, నాకు ఈ కష్టం అని అనిపించినట్లయితే ఒకవేళ ప్రార్థన చేసి చూడండి. దేవునికి స్తోత్రం. ఇందులో ఏ బలవంతము లేదు, ఏది మభ్యపెట్టే పరిస్థితి లేదు. మీరున్న స్థలాలలో ఉండి ఆ ప్రభువుకి ప్రార్థన చేసి చూడండి. నేను నమ్మిన ప్రభువుని యేసుక్రీస్తు ఖచ్చితంగా మీరు పడి ఉన్న చోటికి వచ్చి స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు. చేపలు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఎవరు ఆయన బాగు చేయలేకపోయారండి. యేసు క్రీస్తు ప్రభు ఆ వ్యక్తి బాధను చూశాడు, శ్రమను చూశాడు. వచ్చి ప్రభు అడుగుతారు, అయ్యా స్వస్థపడగోరుచున్నావా, బాగుపడాలనుకుంటున్నావా, నీ జీవితం సరిచేయబడాలనుకున్నావా, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? అవునయ్యా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే ప్రభు అంటున్నారు, అలాగైతే నీవు లేచి నీ పరిపెత్తుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా అతడు ప్రభు మాట విన్నాడు, ఆ మాట అతన్ని స్వస్థపరిచింది. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రభువునందు విశ్వసించి ప్రభువుకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు స్వస్థపరుస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేసి ప్రియులారా నేను ముగిస్తున్నాను. దయచేసి మనం
ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఇంకా అదే సందర్భంలో మనం చదవబడిన మాటలు చూస్తే వాక్యంలో రాయబడింది ప్రియులారా, బెతస్దా అనే ఒక కోనేరట. అది ఆ స్థలం ఏంటండి? 5 మంటపములు కలిగిన బెతస్దా అనే కోనేరు. అక్కడ నీళ్లు కదిలించబడుతూ ఉంటాయట. దేవునికి స్తోత్రం. దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి కదిలించబడుతున్న నీటిలోనికి దిగుతారో వాళ్ళు వెంటనే బాగు చేయబడుతున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో రాయబడింది ఆ మంటపంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారట. ఆమేన్. నేనేమంటున్నానంటే దేవుని వాక్యాన్ని బట్టి స్తోత్రం, ఈ 5 మంటపములు దేనికి సూచన అంటే 5 విధములైన పరిచర్యలకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటి 5 మంటపాలు దేనికి సూచన అంటే 5 రకాల పరిచర్యలు. 1 అపోస్తులుల పరిచర్య, 2 ప్రవక్తల పరిచర్య, 3 స్వార్థికుల పరిచర్య, 4 కాపరుల పరిచర్య, 5 ఉపదేశకుల పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 మంటపాలలో కూడా జరుగుతున్న ఒక కార్యం ఏంటంటే నీళ్లు కదిలించబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక దేవదూత దిగి వస్తున్నాడు, నీళ్లను కదిలిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే దేవుని వాక్యాన్ని బట్టి ఈ 5 పరిచర్యలు చేయాల్సింది ఏంటో తెలుసండి? ప్రాముఖ్యంగా నీళ్లు కదిలించడమే. హల్లెలూయా. ఈ 5 మంటపాలలో జరగాల్సింది ఏంటంటే నీళ్లు కదలాలి. ఒక దేవదూత నీళ్లను కదిలించాలి. అనగా ఈ 5 పరిచర్యల యొక్క మూలోద్దేశం ఏంటంటే నీళ్లు కదిలించబడాలి. హల్లెలూయా. అతడు అపోస్తులుడైనా, ప్రవక్త అయినా, సువార్తికుడైనా, కాపరైనా, ఉపదేశకుడైనా చెయ్యాల్సిందేంటి తెలుసండి? దేవునికి స్తోత్రం. నీళ్లు కదిలించుటంటే దేవుని వాక్యమును ప్రకటించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 వాక్యను బోధించుట, 2 దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా ప్రయాసపడుట. నీరు దేవుని వాక్యానికి సూచన, నీరు దేవుని అభిషేకానికి సూచన. ఈ 5 రకాల పరిచర్య ద్వారా జరగాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని అభిషేకం ప్రజల మీదకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ 5 రకాల పరిచర్యలు, అందుకే దేవుని వాక్యంలో మీరు చూడండి, ఎప్పుడైతే వాక్యమే ప్రాముఖ్యం, వాక్యమే ప్రాధాన్యం, అభిషేకమే ప్రాముఖ్యం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అభిషేకముతో కూడిన వాక్యమే ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన దేవుని వాక్యం. అందుకే పౌలు గారు తెస్సలోనికే సంఘాంతో ఏమంటారు? మీరు గొప్ప ఉపద్రవమందు, పరిశుద్ధాత్మతో కూడిన గొప్ప ఆనందమందు దేవుని వాక్యమును అంగీకరించి అప్పటికే మీరు వెంబడిస్తున్నటువంటి అన్య దైవములుగా పిలువబడుతున్న వాటినన్నింటినీ విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు అని పౌలు గారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకముతో కూడిన వాక్యం ఎక్కడ ప్రకటించబడతాదో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, అక్కడ స్వస్థతలు జరుగుతాయి, అక్కడ విడుదల కలుగుతుంది. అందుకే మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనాల్లో కూడా చూస్తే, వారు అంతటను వెళ్ళి వాక్యము ప్రకటించుచు ఉండగా వెనువెంట జరిగిన సూచక క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారండి? స్వస్థతల కొడుకులని ప్రార్థన చేశారా? దేవునికి స్తోత్రం.
వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉండగానే ఆమేన్ అనగా వారు నీళ్లు కదిలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒక అభిషేకంతో కూడిన దేవుని మాటలు అక్కడ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వెంటనే అక్కడ అద్భుతాలు జరిగాయి, సూచక క్రియలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, ప్రజలు విడుదల పొందారు, రోగులు బాగు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కనుక చెప్పండి, ఖచ్చితంగా అది 5 రకాల పరిచర్యలు కలిగి ఉండాలి. అక్కడ ప్రాముఖ్యమైనది వాక్యము, అభిషేకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడి పనే అదే. ఆ దేవదూత నీళ్లు కదిలించాలి అనగా దైవజనుడికి లేదా దేవుని సేవకుడిగా పిలువబడే వారి యొక్క పని అంటే వాక్యము ప్రకటించుట, దేవుని అభిషేక ప్రాంతముల మీదకి దిగి వచ్చినట్లుగా దేవునికి స్తోత్రం పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించింది ఏదైనా సరే అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పరిచర్యల మీదుగా, దేవుని పరిచర్యల పేరు మీద జరుగుతున్నటువంటి ఒకవేళ అవి ఏ విధమైనటువంటి వ్యాపారములు కానివ్వండి, ఇంకొక రకం కానివ్వండి, మరొక రకం కానివ్వండి, ఇవేవి కూడా దేవుని ఏ పరిచర్య అయినా సరే, అది అపోస్తలుడా, అతడు ప్రవక్త, అతడు కాపరా, అతడు ఉపదేశకుడా, అతడు సువార్థికుడా, ఎవరైనా సరే చేయాల్సిన పరిచర్య నీళ్లు కదిలించాలి. దేవునికి స్తోత్రం. ఆ కదిలించబడుతున్న నీళ్ళలోనికి అలాగూ దేవుని ఆత్మచేత నింపబడి, అభిషేకముతో నింపబడి ప్రకటించబడుతున్న ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు ఏమవుతారని వాక్యం చెప్తుందంటే బాగు చేయబడతారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఎవరు ఆ వాక్యం ఇది నా కొరకే, దేవుడు నా కొరకే పంపించాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నా కొరకు పంపబడిన దేవుని వాక్యని ఎవరైతే తమ హృదయాలలోనికి ఆ మాటను తీసుకుంటారో, ఎవరు ముందుగా దేవుని వాక్యానికి స్పందిస్తారో వారే బాగు చేయబడతారని దేవుని వాక్యంలో రాయబడుతుంది. స్పందించాలి దేవుని వాక్యానికి. వాక్యులు అక్కడ చాలా ఎవరు ముందుగా దిగితే వారే బాగు చేయబడుతున్నారు. అంటే ఎవరిలో అలాంటి ఆసక్తి ఉంటుందో, ఎవరిలో అలాంటి స్పందన ఉంటుందో, అంటే వచ్చిన వాళ్ళందరూ బాగు చేయబడరు. వాడికి ఆసక్తి లేకపోతే తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే ఉపయోగం ఏముందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆసక్తి లేకుండా, ఆ వాక్యాన్ని అంగీకరించకుండా, స్వీకరించకుండా, స్పందించకుండా బాగు చేస్తే చేస్తే లేకపోతే లేదని వస్తే దేవుని స్తోత్రం అలాగే ఉంటుంది జీవితం ఎప్పటికీ. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఇతరులు అలా దిగలా. కనుకనే రోగగ్రస్త అతని కంటే ముందు వచ్చి ఎంతో మంది బాగుపడిపోయి వెళ్ళిపోయారు. వీడు వెళ్ళటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలు బాగు చేయబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కేవలం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ప్రకటించబడుతున్న దేవుని వాక్యం, కదిలించబడుతున్న దేవుని వాక్యం, దేవునికి స్తోత్రం. ఎవరైతే దానికి స్పందిస్తారో, ఎవరైతే ఆ వాక్యానికి అప్పగించుకుంటారో, ఎవరు ఆ మాటల్ని తమ హృదయాలలోనికి స్వీకరిస్తారో, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితాలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు దేవుని నమ్ముకున్నా, దేవుని వెంబడిస్తున్నా ఎందుకు అనేకుల జీవితాలు ఇంకా శాపగ్రస్తంగానే ఉండిపోతున్నాయి. ఇంకా ఓ ప్రియులారా, అలాగూ రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న వారుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏంటంటే వారు వెళుతున్నారు, 5 మండపాల్లో ఉన్నారు బహుశా, కానీ కదిలించబడుతున్న నీటిలో దిగట్లేదా? ఇక్కడున్న మీరైనా, నేనైనా, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ఏ సంఘమైనా, పరిచర్య అయినా, ప్రకటించబడుతున్న దేవుని వాక్యానికి, కదిలించబడుతున్న దేవుని వాక్యానికి ఎవరైతే తమను తాము అప్పగించుకుంటారో, ఎవరైతే ఆ మాటలకు లోపడతారో, ఇది నా కొరకు అని చెప్పి ఎవరైతే మొదటిగా స్పందించి స్వీకరిస్తారో వారి జీవితాల్లోనే దేవుడి కార్యాలు జరుగుతాయి.
హల్లెలూయా. వారి కుటుంబాలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఆ తర్వాత ఈ వ్యక్తిని చూస్తే ఎందరికో ఆశీర్వాదకరంగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా తర్వాత అనేక మంది బాగుపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనము దేవుని చేత బాగుపడిన మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని చూసి అనేకులు ప్రభు తట్టు తిరగాలి. అలాంటి మాదిరికరమైన, ఆదర్శవంతమైన, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉండగా, ప్రియులారా, అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.